నమస్తే. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఒక రేషన్ కార్డు రాలే. ఖచ్చితంగా మార్పు వస్తే రేషన్ కార్డు వస్తుంది, వివిధ పథకాలు వస్తాయి, ఇట్లా రకరకాలుగా ప్రజలు ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గవర్నమెంట్ తెచ్చుకున్నారు. మరి ప్రజలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇమీడియట్గా రేషన్ కార్డు వస్తుందేమో, ఆ రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకొని భవిష్యత్తులో ఇంకా కొత్త స్కీమ్స్ని ఏమైనా మా కోసం తీసుకొస్తారేమో అని ప్రజలంతా ఎదురు చూశారు. అన్నింటికంటే ముఖ్యంగా మనం ముందు నుంచి చెప్తున్నాం, రుణమాఫీ విషయంలో కొంత గందరగోళం జరిగినా, ఇంకా చాలా స్కీమ్స్ విషయంలో కొంత ఇబ్బందులు వచ్చినా మనం ముందు నుంచి చెప్తున్నది ఏంటి, ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి, రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని ప్రాతిపదికగా చేసుకొని మిగతా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయండి అని మనం పదే చెప్తూ వచ్చినాం. 11 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకోలే. 6 గ్యారంటీలు ప్రజాపాలన అప్లికేషన్ అని ప్రజల ముందు పెట్టి ఆ ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారా ఎవరెవరికి ఏమేమి స్కీమ్ కావాలా, ఎవరెవరు దేనికి ఎలిజిబుల్ అని డేటా తీసుకునే ప్రయత్నం చేశారు. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల. సో ఇప్పుడు కులగణన సర్వే ఒకటి చేస్తున్నారు. ఆ కులగణన సర్వే ఆధారంగా అసలు ఆ కులగణన సర్వేకి రేషన్ కార్డులకు సంబంధమే లేదు. కులగణన సర్వే ఎక్స్క్లూజివ్గా క్యాస్ట్ సెన్సెస్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క కట్టడానికి కులగణన సర్వే, దానికి పథకాలకు సంబంధమే లేదు. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇవాళ రేషన్ కార్డ్స్ కొత్తవి ఇష్యూ చేశారు. ఆ కొత్త ఇష్యూ చేసిన రేషన్ కార్డ్స్లో పూర్తి స్థాయిలో గందరగోళం ఏర్పడ్డది. అంటే వీళ్ళు బేసిక్గా మిస్టేక్ ఎక్కడ జరిగింది, ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకోకుండా దాంట్లో వచ్చిన డేటాని బేస్ చేసుకొని రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా కులగణన సర్వే ఆధారంగా తీసుకున్న ఆ డేటాని తీసుకొని ఈ రేషన్ కార్డ్స్ని ఆ పేర్లను ప్రకటించారు. దీంతో ఏమైంది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చిందట, ఆ లిస్టులో పేర్లు వచ్చినాయి. రిటైర్ అయిన ఉద్యోగులకి రేషన్ కార్డ్స్ వచ్చినట్టుగా పేర్లు వచ్చినాయి. లిస్టు గ్రామ పంచాయతీలో లిస్ట్ వచ్చింది. 7 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం లేదు, ఆ పైన ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చినాయి. అండ్ దాంతోపాటుగా ఎవరైతే ఆల్రెడీ ఉన్నదో రేషన్ కార్డు, మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు వచ్చినట్టుగా లిస్టులో పేర్లు వచ్చినాయి. ఎవరికి రాలే, ఎవరైతే అర్హులో, ఎవరైతే 10 ఏళ్ళుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి రేషన్ కార్డు రాలే. లిస్టు చూస్తే సినిమా కనిపిస్తున్న జనానికి, బొమ్మ కనిపిస్తున్న జనానికి, అరే ఇదేం లిస్ట్ అని ఆయన ఒకడన్నా లేడు రేషన్ కార్డు లేనోడు అని. ఎవరో ఒకరిద్దరికి వచ్చి ఉంటుందేమో కానీ ఒక విలేజ్ గురించి చెప్తున్నారు, 300 మంది అప్లై చేస్తే 20 మందికి వచ్చిందట. అసలు ఇదేం లెక్క, ఏ బేసిస్లో తీసుకున్నారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు ఏం చేస్తున్నారు, 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 80 లక్షల అప్లికేషన్లు స్క్రూటినీ చేయడానికి ఆ 80 లక్షలు ఇంటింటికి తిరుగుతూ ఒక యాప్లో ఆ డేటానంతా క్రోడీకరించి ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేషన్ కార్డుల విషయంలో మీరు ఏం చేయాల్సి ఉండే, ఒకవేళ మీరు పారదర్శకంగా ఇది చేయాలి అనుకుంటే దీన్ని కూడా అదే రకంగా చేయాలి. లేదు, ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్స్ని బేస్ చేసుకొని అందులో ఉన్న డేటా ఆధారంగా ఇచ్చేయాలి. లక్షలాది మంది 10 ఏళ్ళుగా వెయిట్ చేస్తుంటే చివరికి ఆగమాగం చేసేసారు. సరే, కొన్ని తప్పులు, చిన్న తప్పులు దొర్లుతుండొచ్చు, కానీ ఇంత మేజర్ మిస్టేక్ ఎట్లా జరిగింది? సో ఇవాళ అన్ని పేపర్స్లో అదే వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం, కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు, అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లే లేవు, సగం మందిలో 75% పేర్లే లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు, అనర్హుల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయి. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12,60,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డు కోసం 12,60,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలి, లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరిక. ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే. సరే, గవర్నమెంట్ కూడా గుర్తించి రివ్యూలు చేస్తున్నట్టున్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వీళ్ళందరూ కలిసి. మరి ఎందుకు, ఎవరి వల్ల ఈ తప్పు దొరికింది? ఇంత బేస్లెస్గా, ఇంత దారుణంగా ఎట్లా మీరు ఆ లిస్ట్ని ప్రకటిస్తారు? ఈ మాత్రం కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయిందా? మనం ఒకసారి చూడొచ్చు, ప్రజాపాలన అప్లికేషన్ మన ముందున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అప్లికేషన్స్ ఇది. 6 గ్యారంటీస్ విషయంలో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొన్న అధికారంలోకి రాగానే ప్రజలందరి ముందు అప్లికేషన్ పెట్టి ఇక రాయిర్రి అని చెప్పింది.
అందరు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అప్లికేషన్స్ అంతా నింపి మీ ముందు పెట్టిరు. అంటే దీనికి వాల్యూ లేనట్టే కదా. ఇప్పుడు మీకు వచ్చిన లిస్ట్ ప్రకారం చూస్తే ఇందులో చాలా క్లియర్గా దరఖాస్తుదారుడి పేరు, కులం ఏంటి, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడిగిరు. ఇందులో రేషన్ కార్డు నెంబర్ ఉన్నోళ్ళు రాస్తారు, లేనోళ్ళు రాయరు, లేదని రాస్తారు. అండ్ దాంతోపాటు ఇవి అన్ని పథకాలకు సంబంధించి ఇక జతపరచవలసిన ప్రతులు ఏమేమి కాపీస్ పెట్టాలా? ఆధార్ కార్డు జీరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జీరాక్స్ కాపీ. ఉన్నోళ్ళు ఉన్నదనే పెడతారు కదా, లేని వాళ్ళు ఉన్నది అని పెట్టి ఒకవేళ జీరాక్స్ పెట్టకపోతే వాళ్ళకి లేదన్నట్టే కదా. క్లియర్గా తెలిసిపోతున్నది కదా ఈ అప్లికేషన్ ద్వారా. అసలు ఎవరెవరికి వైట్ రేషన్ కార్డు ఉందన్నది తెలిసిపోతున్నది. ఎవరెవరికి కావాలి అని ఇందులో వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు. ఎందుకు ఇందులో పెట్టుకుంటారు? మిగతా స్కీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానికి అటాచ్ చేస్తారు. ఉన్నవాళ్ళు మాది వైట్ రేషన్ కార్డు ఉంటేనే వస్తుందేమో అని, లేని వాళ్ళు లేదని రాస్తారు. మీరు ఏం చేయాలి అప్పుడు? ఒకవేళ లేని వాళ్ళు లేదు, ఒకవేళ అర్హులు కాని వాళ్ళు కూడా మాకు లేదు, మాకు కావాలని రాసిరు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలా? మీరు ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్క్రూటినీ చేస్తున్నారో అట్లాగే ప్రతి ఇంటికి వెళ్ళి సిబ్బందిని పంపించి వాళ్ళకి రేషన్ కార్డు ఉందో వారు అర్హులా కాదని లెక్క తేల్చాలా. ఇదేం కొత్తగా రేషన్ కార్డు ఇప్పుడేమి ఇస్తలేరు కదా. సరే పోయిన 10 ఏళ్ళుగా ఇవ్వకపోవచ్చు, అంతకుముందు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చిరు కదా. టీడీపీ ఉన్నప్పుడు వచ్చినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అండ్ దాంతోపాటు ఇది క్యాస్ట్ సెన్సెస్ కులగణనకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఈ కులగణన క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 54 ఉన్నది చూడండి. ఇక్కడ రేషన్ కార్డు లేనట్లయితే 00 రాయండి. అందరు ఏం చేసిరు? లేదని రాసినట్టున్నారు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, నాకు రేషన్ కార్డు లేదని రాసిండు, ఆయనకు లేదా అని ఇచ్చినట్టున్నారు. ఇదేంది అసలు? యాక్చువల్గా ఈ క్యాస్ట్ సెన్సస్ విషయంలో మనం దీన్ని దేని పరిగణలోకి తీసుకోవాలి? ఇందులో మేజర్గా తీసుకోవాల్సింది నీది ఏ కులము. ఇది కులగణన సర్వే మాత్రమే. ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో తేల్చడానికి. ఇది ఆర్థిక స్టేటస్ విషయంలో ఈ సర్వే అంతగా ఉండదు. ఎందుకంటే అందరూ అన్ని డీటెయిల్స్ ఇవ్వలే. గవర్నమెంట్ కూడా సరే చేసింది, కానీ అనుకున్నంత స్థాయిలో దీని మీద అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరూ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, భవిష్యత్ దానికోసం ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రావాలి అనే విధంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేయలే. 95% అయింది, 98% అయింది, ఇంకా చాలామంది ఇళ్ళకి పోలే. సో ఏదైతే సంబంధం లేని ఇది ఉన్నదో, అంటే రేషన్ కార్డులకి ఈ కులగణనకి ఈ ఫామ్కి సంబంధం లేదు ఏదైతే ఉన్నదో దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఏదైతే సంబంధం ఉన్నదో ఈ ప్రజాపాలన అప్లికేషన్ దీన్ని తీసుకోవాలి. యాక్చువల్గా ఇది రేషన్ కార్డుల కోసం తీసుకొచ్చిన అభయహస్తం కాకపోవచ్చు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలు వీటి కోసం తీసుకొచ్చిందే కావచ్చు. కానీ ఇందులో రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టిరు. సో ఎక్కడ గందరగోళం? ఇంకా ఇది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపైన గందరగోళం నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడం పైన విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాలో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమున్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపించినాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే కాకుండా సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్లు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టుల్లో 50 మంది కూడా లేరు. అందులో నేను ఇంతమంది ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గ్రామంలో 300 మంది అప్లై చేస్తే 20 మందికి వచ్చిందట. 20 మందిలో 4-5 గవర్నమెంట్ ఉద్యోగులే ఉన్నారు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ల పేర్లు కూడా ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళో లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో ఉన్నవాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ప్రజాపాలన దరఖాస్తులు పక్కన పెట్టడం వల్లే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోయినేడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది.
ఈ కార్యక్రమంలోనే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. ఇందులో రేషన్ కార్డుల కోసం 12,60,000 మందికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఈ డేటా కాకుండా కులగణన సర్వే సమాచారం ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపుతున్నట్లుగా ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రభుత్వం గత నవంబర్లో దాదాపు 45 రోజుల పాటు కులగణన సర్వే చేసింది. ఇందులో రేషన్ కార్డు ఆప్షన్ కూడా పెట్టారు. ఇందులో అనర్హులైన ధనిక రైతులు, వ్యాపారులు, సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లకు తమకు రేషన్ కార్డు లేదని చెప్పడం, తమ ఆస్తుల వివరాలు దాచడంతో వారంతా రేషన్ కార్డుల అర్హుల జాబితాలోకి చేరిపోయారు. ఈ సమాచారాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఫైనల్ లిస్టును ఖరారు చేసేందుకు జిల్లాలకు పంపింది. జిల్లాల నుంచి మండలాలు, గ్రామాల వారీగా జాబితాను పంచాయతీల్లో ప్రచురించారు. రేషన్ కార్డు జారీకి ఉండాల్సిన అర్హతలను సరిపోల్చకుండానే జాబితా రిలీజ్ చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నది. మంత్రులు, అధికారులు, వ్యవస్థ ఎటుపోయింది మరి? ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఎట్లా చేసిరు అసలు? ఐఏఎస్లు కదా, కింద ఉన్న అధికారులు పెద్ద పెద్ద అధికారులు కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు మరి? ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నోళ్ళ పేర్లు రావడం, రేషన్ కార్డు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ పేర్లు రాకపోవడంతో ప్రభుత్వం జిల్లాలకు పంపిన సమాచారం అస్తవ్యస్తంగా, అసంపూర్ణంగా ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి కొత్తగా కార్డులు ఇస్తే ఇంకో 10 లక్షల దాకా పెరుగుతాయి. కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు ఏం చేయాలి? ఏ ప్రాతిపదికన లిస్టును విడుదల చేశారు? మళ్ళీ మరో లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం ఎలా అనే విషయాలపైన క్లారిటీ లేక జనం సతమతమవుతున్నారు. కనీసం ప్రజాపాలన దరఖాస్తులనైనా పరిగణలోకి తీసుకోవాలి అని, లేదంటే ఈ సర్వేలోనే తమ పేర్లు చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు. అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం. మళ్ళీ ఇదోటి మళ్ళీ ఏంది? నీకు రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలకు నువ్వు అర్హుడివి. రుణమాఫీ కావాలన్నా రేషన్ కార్డు కావాలి, ఇంకోటి కావాలన్నా రేషన్ కార్డు కావాలి. మళ్ళీ రేషన్ కార్డుల ఇష్యూనే చక్కగా ఉండదు. ఎంత గందరగోళం చూడండి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకోవాలన్నా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల్లో ప్రయోజనం పొందాలన్నా, కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు కావాలన్నా ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఉచితంగా అందించే 6 కిలోల బియ్యం పొందాలన్నా తెల్ల రేషన్ కార్డు కీలకం. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ఈ రేషన్ కార్డు తప్పనిసరి. రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం రేషన్ కార్డు పరిగణలోకి తీసుకున్నది. దీంతో 10 ఏళ్లలో కుటుంబాలు వేరుపడిన వాళ్ళు, పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్ళు, కొత్తగా పిల్లలు కలిగిన వాళ్ళు రేషన్ కార్డు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చిన రేషన్ కార్డుల జాబితా ఫైనల్ కాకపోయినప్పటికీ అర్హుల పేర్లు మాయమై అనర్హుల పేర్లు రావడంతో అంతా గందరగోళం నెలకొన్నది. ఇట్లా బొచ్చడి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల లిస్టులో రిటైర్డ్ సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పేర్లు వచ్చినాయి. అదే సమయంలో అర్హుల పేర్లు రాలే. దీనిపై మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా కొల్చార మండలం నాయిని జలాల్పూర్లో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్ళ పేర్లు లిస్టులో వచ్చాయి. దీనిపైన గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా పెండ్లై అత్తారింటికి వచ్చిన మహిళలు కులగణన సర్వేలో తమ పేర్ల మీద కొత్త రేషన్ కార్డు కావాలి అని కోరిరట. కానీ రికార్డులు చెక్ చేసిన సివిల్ సప్లై ఆఫీసర్లు వారికి పుట్టిన ఊర్లలో రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించి కొత్త జాబితాలో చోటు కల్పించలేదట. ఇలాంటి వారు పెద్ద సంఖ్యలో ఉన్నారట. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని యువతలకు వచ్చాయి. మరి వాళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వాలి కదా, అక్కడ క్యాన్సిల్ చేసి అక్కడ ఆ జాబితాలో పేరు తొలగించాలి, ఈ జాబితాలో ఈ కుటుంబానికి పేరు ఇవ్వాలా? ఇది ఎప్పుడు వస్తుంది? ఇది వీళ్ళు వెరిఫికేషన్ చేయాలా, స్క్రూట్నీ చేసినప్పుడు అవుతుంది. హడావుడిగా జనవరి 20వ తారీఖు నుంచి ఇస్తాం, మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్? అధికారంలోకి రాగానే ఫస్ట్ రేషన్ కార్డుల మీద పడాల్సి ఉండే. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక నెల కింద స్టార్ట్ అయింది. ఈ షార్ట్ టైంలో, షార్ట్ పీరియడ్లో చేయాలి అనుకోవడమే తప్పు. కానీ మీకు వెసులుబాటు లేదా, టైం లేదా అంటే బొచ్చ టైం ఉండే, 11 నెలల టైం ఉండే, గాలికి వదిలేసారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీకే గ్రామానికి చెందిన కూనారపు అశోక్కు పెండ్లై 10 ఏళ్ళు అవుతుంది. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. కానీ తాజా జాబితాలో ఆయన పేరు లేదు. తన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డు జాబితాలో పేరు వచ్చింది. తనను మాత్రం ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావట్లేదని ఆఫీసర్ల ముందు వాపోయిండట. ఈ గ్రామంలో 18 మంది పేర్లు వచ్చినాయట. తన తర్వాత పెళ్లి చేసుకున్న 5గురు ఉన్నారట. మరి ఎట్లా? నిర్మల్ జిల్లా కుంటాల మండలం డౌనెల్లి గ్రామంలో ప్రచురించిన జాబితాలో పలువురు అర్హుల పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందారు.
ఎక్కడికక్కడ ఆందోళన నడుస్తూ ఉన్నాయి. మరి ఏంది ఇంత గందరగోళం దేనికి? వై? ఇది అంతా ఆగమాగం ఉన్నది. కమ్యూనికేషన్ లేదు, కోఆర్డినేషన్ లేదు, ఎక్కడో వ్యవస్థలో పూర్తి గందరగోళం కనబడతా ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ పరిస్థితి ఉన్నదేమో అనిపిస్తున్నది. మరి ఇందులో కోవట్లు చేరిర్రా, కావాలని చేస్తున్నారా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అర్థం కావట్లే. తక్షణమే దీని మీద రివ్యూ చేయాలా? ఫస్ట్ ఈ ప్రకటించినటువంటి లిస్ట్ని క్యాన్సిల్ చేసి పడేయండి. ప్రకటించిన లిస్ట్ని క్యాన్సిల్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలను వెంటనే ప్రారంభించండి. తక్షణమే రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.